హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవణ్య ర్యాండమ్స్. రామోజీ ఫిల్మ్ సిటీది సెకండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ అందరు చూశారు అనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోయి ఉంటే దాంట్లో అట్రాక్షన్స్ అన్నీ దాంట్లో పెట్టాను, చూసేయండి. మరి ఇవాళ వీడియోలో మీకు అందరికీ బాహుబలి, ఎంతోమందికి ఇష్టమైనటువంటి బాహుబలి సెట్ చూపించబోతున్నాను. ఇప్పుడు బాహుబలిలో మనకి తీసినదంతా కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది, అసలు ఏమేమి లొకేషన్స్, షూటింగ్ అనేది ఎట్లా జరిగింది, అదంతా చూసేద్దాం ఇప్పుడు లేట్ చేయకుండా. మరి ఫ్రెండ్స్, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే చేసేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని, ఎందుకంటే ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాహుబలి సెట్. ఇది అండి అవుట్, అంటే బాహుబలి సెట్ అనేది ఒక ఏరియాలో వేశారు, ఒక 2 acres అట్లాంటి ప్లేస్లో వేశారు. దానికి ఎంట్రన్స్ అండి ఇది. దూరం నుంచి మీకు కనిపించింది కదా ఒక షిప్, ఇదేంటి ప్రభాస్ అనుష్కని తీసుకెళ్లేటప్పుడు సాంగ్ ఉంటుంది కదా ఒకటి, తన సామ్రాజ్యానికి తీసుకెళ్లేటప్పుడు. సో అక్కడ వాడినటువంటి హంసవాహనం ఇది. అండ్ పక్కన చిన్న బోట్స్ లాగా ఉన్నాయి, అన్నీ కూడా బాహుబలిలో యూజ్ చేసినవే. ఇప్పుడే వాటి సిచ్యువేషన్ అయితే అది అండి. అండ్ మనము ఎంట్రీ అవుతున్నాము ఇప్పుడు సామ్రాజ్యంలోకి. ఇది అంతా కూడా ఎంట్రీ అవ్వగానే బయట మనకి కనిపిస్తుంది. అక్కడ సైడ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాళ్ళ ఫొటోస్ పెట్టున్నాయి, అందరివి కట్టప్పవి, శివగామిని అండ్ బాహుబలివి, బాలాల దేవుడివి, అనుష్కాది, ఇట్లా అందరివి పెట్టున్నాయి. సో చూస్తున్నారు కదండి, ఎదురుగా మనకి ఎంట్రీ అవ్వగానే అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనం సినిమాలో చూసినట్లు ఏదో అట్లా ఉండదు. అసలు చూడంగానే ఏంటి ఇంత చిన్న ఏరియాని అంత పెద్దగా చూపించారా అని అనుకుంటారు. అక్కడక్కడ పెట్టేసి ఉన్నాయి అన్నీ ఎలిఫెంట్స్, ఇవి 2 sides. ఇవన్నీ కూడా ఒక్కొక్క పార్ట్ మనకి ఫైట్ సీన్స్లో అట్లా చూపించారు. బట్ ఇక్కడ అంత ఆర్డర్లో అయితే ఉండవు, ఎందుకంటే మనకి సామ్రాజ్యం అతను మెట్లెక్కేటప్పుడు పక్కనంతా కూర్చొని వాళ్ళకంతా ఒక చైర్స్ వేసి సింహాసనము ఎక్కేటప్పుడు అదంతా ఉంటుంది కదా, అదంతా కూడా వాళ్ళు డిఫరెంట్గా ప్లాన్ చేసి తీసింది. ఇక్కడైతే మీరు చూడడానికి అంత స్పేస్ ఉండదు. మెయిన్ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఒకటి తను మెట్లెక్కి వెళ్తాడు కదా, అది ఉన్నది. అండ్ పెద్ద ఇదేంటి బుల్ ఉంటుంది కదా, సో అది ఉంది చూడ్డానికి. అండ్ ఆ సింహాసనం ఉంది. ఇది ఒక వే అనమాట, రాజు వచ్చేటప్పుడు, అనుష్క వాళ్ళు వచ్చేటప్పుడు చూపిస్తూ ఉంటారు కదా, సో అదంతా వే ఇది. మీరు ఇది చూసిన తర్వాత ఒకసారి సినిమాలో చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ ఇది అయితే వెహికల్ రానా యూజ్ చేశాడు కదా ఫైటింగ్ వెళ్ళేటప్పుడు, విలన్ని చంపేటప్పుడు, ఆ వెహికల్ ఇది. అవన్నీ కూడా ఏదో యూజ్లెస్ అన్నట్లు పక్కన పడేశారు దాన్ని. అండ్ ఇవి అయితే వాళ్ళు కూర్చుంటారు కదా రాజులు, మంత్రులు, వాళ్ళందరి చైర్స్ ఇవి. ఇక్కడ కెఫెటేరియా పక్కన వేశారు ఇవన్నీ మనం కూర్చోడానికి ఇప్పుడు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మిమ్మల్ని రానా కాదు, ప్రభాస్ అండ్ అనుష్క యూజ్ చేశారు కదా బాణాలు, ఇద్దరు నుంచొని పక్కన. సో అది ఇక్కడ పెట్టారు. పక్కనే ఒక చైర్ కూడా వేశారు. మా అమ్మాయి హ్యాపీగా వెళ్ళి చాక్లెట్ తింటోంది అక్కడ కూర్చొని. ఎవరన్నా లాక్కుంటారేమో, అక్కడైతే ఎవరు లేరు కదా కూర్చోడానికి సేఫ్టీ అని, అక్కడ వెళ్ళి కూర్చొని తింటోంది. అండ్ ఇది అయితే మెయిన్ పార్ట్, ప్రభాస్ రానా పైకెక్కి సామ్రాజ్యం అదే చైర్ మీద కూర్చుంటారు కదా అది. అండ్ ఇది అయితే వాళ్ళు ఫైట్ చేస్తారు కదా పెద్ద బుల్ తోటి, అది బొమ్మేనండి, రియల్ది కాదు. అండ్ ఇవి అయితే ఆ ఫైటింగ్ సీన్ అప్పుడు, అంటే యుద్ధం జరిగేటప్పుడు ఒక పెద్ద స్టోన్స్ని ఇట్లా ఇసిరేస్తారు కదా, సో ఆ ఫైట్లో యూజ్ చేసినటువంటి ఇది. ఎక్కువ ఇక్కడ ఉన్నవి కూడా వాళ్ళు యుద్ధంలో యూజ్ చేసినటువంటి ఐటమ్సే ఉన్నాయి. అండ్ ఇది చూసారా, హార్సెస్, ఆ పైకి ఎక్కేటప్పుడు ఈ హార్సెస్ ముందు కనిపిస్తాయి. అవి అన్ని బొమ్మలే, మనకి సినిమాలో మనం రియల్ అనుకున్నాం కానీ గ్రాఫిక్సే అంతా. అది చివరికి ఆ బుల్ కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక రియల్ది యూజ్ చేసి ఉంటారు, మిగిలిన అంతా గ్రాఫిక్సే. అండ్ కింద మీకు ఆ మెట్లు చూసారా, ఫస్ట్ స్టెప్, కొన్ని స్టెప్స్ లేవు,
స్టార్టింగ్ ఎక్కేటప్పుడు జస్ట్ డిజైన్ మాత్రమే ఉంది. అదే షూటింగ్ జరిగేటప్పుడు పైకి ఎక్కించి అక్కడి నుంచి పైకి వెళ్ళేసి ఉంటారు. ఇంత పెద్దగా కాకపోతే డిజైన్ మాత్రం చాలా నీట్గా చేశారు ఒక్కొక్కటి చేయడము. బుల్స్ చూసారు 2-3 పెట్టున్నారు ఇక్కడ. మా అమ్మాయి అయితే పాపం రియల్ అనుకొని ఆ తాళ్ళు పట్టుకొని లాగుతోంది. వాటికి చాక్లెట్లు పెట్టను. అండ్ పక్కన అవి అయితే చైర్స్ చూసారా, మంత్రులు అండ్ రమ్యకృష్ణ కూర్చున్నటువంటి చైర్. ఇవి అయితే వాళ్ళు ఫైటింగ్ సీన్స్లో అంటే వార్లో యూజ్ చేస్తారు కదా వాళ్ళ సేఫ్టీ కోసము. అవి అన్ని డిస్ప్లే కోసము ఒక దగ్గర పెట్టున్నారు. రియల్గా మనం సినిమాలో చూసినప్పుడు ఎట్లాగో ఉంటుంది అనుకుంటాము, బట్ ఇక్కడ అంత ఎట్లా అంటే మనకు ఊర్లో ఉంటాయి కదా ట్రాక్టర్లు అవి ఇవి పెట్టేసి, సో అంతే ఉంది. ఒక్కొక్క ప్లేస్లో ఏదో అట్లా పడేసి ఉన్నారు వాటిల్ని. అండ్ ఇది కూడా దేంట్లో ఏదో సీన్లో యూజ్ చేశారు, బట్ నాకు అంత గుర్తు రావట్లేదు. ఒక 2-3 ఏకర్స్లో అయితే స్ప్రెడ్ చేశారు బాగా అన్ని ఐటమ్స్. అండ్ ఇది కామెడీ. పాపం అది కదిలేసరికి భయపడి పక్కకి వెళ్ళిపోయింది. వాళ్ళు యూజ్ చేసినటువంటి వెహికల్స్ ఇవి. అందరు వెళ్ళి ఫొటోస్ దిగుతూ ఉన్నారు, బట్ రష్గా ఉంది, అందుకే మేము కొన్ని ప్లేసెస్లో ఎక్కి దిగలేదు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఎక్కి దిగుదాం అనుకున్నాము. అది కూడా ప్రభాస్ రానా యూజ్ చేసినటువంటి వెహికలే. మ్యాక్సిమం షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. అండ్ గ్రాఫిక్స్ అనేది బయట యాడ్ చేశారు, మనకి అది తెలిసిందే కదా. ఇక్కడైతే చూసారా వాళ్ళ ఫొటోస్ పెట్టి ఉంచారు అందరివి, మెయిన్ రోల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ అన్నీ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి. మనం ఇప్పుడు 1 by 1 కవర్ చేద్దాము వెళ్ళి. ఎక్కువ నార్త్ వాళ్ళు బాహుబలి అనగానే ఫస్ట్ ఆ నేమ్ వినంగానే ఎక్కువ విజిట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు కొంచెం అది స్పెషల్గా అనిపించింది కదా. బాహుబలి మామ అవి రియల్ వాటిలాగే ఉన్నాయి చూస్తుంటే, మీరే అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు రియల్ వాళ్ళు అన్నట్లు. రమ్యకృష్ణ అందరిలో కల్లా రమ్యకృష్ణ అదే కొంచెం హైలైట్గా ఉంది. దెన్ ప్రభాస్, భల్లాల దేవుడి ఫాదర్, అండ్ దెన్ ఫైనల్లీ అనుష్క. సో ఇప్పుడు మనమైతే ఆ మెయిన్ వాళ్ళు సింహాసనం ఎక్కారు కదా ఆ ప్లేస్లోకి వెళ్తున్నాము. ఇదే ప్లేస్లో ఒక్కొక్కరు, రమ్యకృష్ణ ఒక ప్లేస్లో కూర్చుంది పైన, అండ్ పక్కన రానా, పక్కన ప్రభాస్. సో ఇట్లాగే ఈ ప్లేస్లోనే హైలైట్గా ఉంది. అక్కడ మా మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ లైవ్ది పెడదాం అనుకుంటున్నాను, బట్ ఏమైందంటే అక్కడ మనకి ఆ సెట్లోకి ఎంటర్ అవ్వగానే బాహుబలి సీన్స్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్. సో నేను ఇది కనుక లైవ్ వాయిస్ పెడితే ఆ మ్యూజిక్ అంతా వినిపిస్తుంది అండ్ కాపీరైట్స్ వస్తాయేమో అన్నటువంటి ప్రాబ్లం తోటి నేను ఆ వాయిస్ ఇవ్వట్లేదు. లేదంటే మీకు మా మధ్యన కాన్వర్జేషన్ ఆ ఫన్ అంతా కూడా బాగుంటుంది. ఒక్కొక్కరు వాటికి పోజెస్ ఇస్తున్నారు అవి పట్టుకొని. అండ్ పక్కన అది చైర్ ఉంది కదా, అదైతే మెయిన్ రాజ్యం తీసుకున్న రాజుది చైర్, బట్ అది రష్ ఉంది, చాలా కాంపిటీషన్ ఉంది, అందుకే మేము అది ఎక్కలేదు. అండ్ ఇది ద బిగ్గెస్ట్ బల్లాల దేవుడి విగ్రహము. మనకి పెద్దగా చూపించారు కదా, 100 అడుగుల ఎంతో, అది 1000 అడుగుల. ఇక్కడ చూసారా 2 పార్ట్స్గా అయిపోయింది. అది లెగ్స్ వరకు ఒక పార్ట్ అండ్ బాడీ ఇంకొక పార్ట్, అంటే హెడ్ ఇది. అలసి షూటింగ్ అయిపోయిన తర్వాత తీసి విడిగా ఇట్లా పెట్టేశారు, అట్లుంది.
ఇది అంతా బ్యాక్ సైడ్ అనమాట. ఇందాక మనం చూసినటువంటి ప్లేస్కి ఇది బ్యాక్లో ఇవన్నీ పెట్టారు. కొన్ని లేవు, కొన్ని బయట బోర్డ్స్ అవి చూసారు కదా, అవన్నీ పాడైపోయినటువంటి స్టేజ్లో ఉన్నాయి. అండ్ దీని ఎదురుగా కనిపిస్తుంది, ఇప్పుడు మనం ఏదైతే స్టాచ్యూ చూసామో దాని ఎదురుగా ఇది ఉంటుంది. ఇది ఒక రెస్టారెంట్ లాగా పెట్టారు, చూసారు కదా. సో మనం ఆ రెస్టారెంట్లో కూర్చుంటే వాళ్ళ ఇమేజెస్ అవి కనిపిస్తూ ఉంటాయి. దీంట్లోనే బాహుబలి ఛాలెంజ్ అని పెట్టారు, బిర్యానీ ఛాలెంజ్, ఫుడ్ ఛాలెంజ్ అట్లాగా కామెడీగా. అండ్ దీని విశేషాలండి, నేను రామోజీ ఫిలిం సిటీ టూర్, మనీ, టికెట్ ప్రైజెస్ ఇవన్నీ కూడా నేను ముందు వీడియోలో మెన్షన్ చేశాను. అది ఎవరైనా చూడకపోయింటే డీటెయిల్స్ కోసం ఆ వీడియో చూడండి. నేను దీంట్లో ఏమీ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది పర్టికులర్గా బాహుబలి సెట్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం సపరేట్గా ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సపరేట్గా ఉంటే బాగుంటుంది అనిపించి. ఇక్కడ ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ ఇది అయితే ఆ వార్లో యూజ్ చేశారు కదా బాణాలు వేసేటప్పుడు ఒక్కొక్కరికి, సో అవి వార్లో జరిగినవి చాలా ఉన్నాయి అక్కడ. అండ్ అది అండి టూర్, దాంట్లో నుంచి బయటికి రాగానే మనకి ఇది ఒక ఐటమ్, ఒక షాప్ లాగా కనిపిస్తుంది. అన్నీ దొరుకుతాయి అక్కడ, గ్లాసెస్ అని, జ్యువెలరీస్ అని, బ్యాగ్స్, షర్ట్స్, రామోజీ ఫిలిం సిటీ స్పెషాలిటీ బ్యాగ్స్, ఇట్లాగా అన్ని వెరైటీస్లో ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ బాహుబలి సెట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మొత్తం కవర్ చేశాను నేను. ఆల్మోస్ట్ మేము 1.5 hours ఉన్నాము ఈ బాహుబలి సెట్లోనే. అందరం ఫొటోస్ దిగుతూ కొంచెం స్పెషల్గా అనిపించింది ఇది అందుకనేసి. అండ్ సో ఇది అండి వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ, బాయ్ బాయ్.